నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేందో ఓసారి చూద్దాం. మూసీ నదిని ప్రక్షాళన చేసి 20 లక్షల మందిని కాపాడేందుకు రేవంత్ చేస్తున్న ప్రయత్నం మీద విషంగిమ్ముతున్నది బీఆర్ఎస్ పార్టీ. తాము 10 ఏళ్లలో చేయలేని పనిని రేవంత్ సర్కార్ చేస్తుండటంతో రాజకీయ లబ్ధి కోసం అడ్డు చెప్తున్నది. అయితే బీఆర్ఎస్ చేస్తున్న ఫేక్ ప్రచారం మీద మూసీ పరివాహక ప్రాంతాలలో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. 17 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ల శుభవార్త చెప్పింది రేవంత్ సర్కార్. క్యాష్లెస్ హెల్త్ స్కీమ్ అమలుతో పాటు 1.25 కోట్ల బీమా సౌకర్యం, 10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ కల్పించింది. 1000 కోట్లతో ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఉద్యోగుల వాటాకు సమానంగా నిధులు జమ చేయనుంది రేవంత్ సర్కార్. రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయాల మీద ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మార్చి 16 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. మార్చి 20న తెలంగాణ ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. బీసీ రిజర్వేషన్లు తేల్చినాకనే పరిషత్ ఎన్నికలు జరపాలని రేవంత్ సర్కార్ నిర్ణయించినట్టు చెప్తున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ కట్టుబడి ఉన్న ముచ్చట ఎక్కైంది. పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% కంటే ఎక్కువ సీట్లు ఇచ్చి గెలిపించుకున్నది. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పరుగులు తీస్తున్నది. గచ్చిబౌలిలో గజం భూమి ధర 1.76 లక్షలు వల్కగా కూకట్పల్లిలో 1.64 లక్షలు వల్కింది. హౌసింగ్ బోర్డు స్థలాలకు జరిగిన బహిరంగ వేలంపాటల పలువురు బిడ్డలు అత్యధిక ధర చెల్లించి భూములను దక్కించుకున్నారు. ఇక ఇయాలటి తెలంగాణలో ముఖ్యమైన ముచ్చట్లు. రేపు మంచి ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. శనార్థులు.